ఇప్పుడు ఢిల్లీలో మేము కైవసం చేసుకున్న సీటుని ఉత్సాహంతో మరి ఇంకొంతగా ఉత్సాహంగా మేము ముందుకెళ్తున్నాము. రాష్ట్రంగా మేము బొట్టుగా మేము సముద్రం అయ్యి ఈరోజు బీజేపీ పార్టీ అతి పెద్ద పార్టీగా మేము భారతదేశంలో మేము నిలబడటం జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణ కానివ్వండి, ఏపీ కానివ్వండి, మేము తీసుకొచ్చిన పరిపాలన దక్షతతో పాటు సిద్ధాంతపరమైన బీజేపీకే అది సిద్ధాంతంగా అది బీజేపీకి ఒక్కడికే సాధ్యమైంది. ఒక్క మచ్చ కూడా లేని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేమందరం నడుస్తూ తనను చూసి తనను ఆచరించి మేము మా పార్టీలో మేము ముందుకు రావడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా ఏ పథకం ఉన్నప్పటికీ కూడా ప్రజల దాకా తీసుకువెళ్ళే సిద్ధాంతాలు మా బీజేపీ పార్టీలో ప్రతి కార్యకర్త కూడా అదే విధానంగా ఉంటారు. అంటే మచ్చలేని నాయకులు ఎవరన్నా ఉన్నారు అంటే అది బీజేపీ నాయకులే అని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకుంటాము. అదేవిధంగా రాబోయే కాలంలో తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, మేము బీజేపీ కైవసం చేసుకొని ప్రతి ఒక్కరికి కూడా అన్యాయం జరుగుతున్న పేద ప్రజలకు న్యాయం చేసే విధంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం.